వెల్కమ్ టు ఎస్ఎస్పీ టీవీ5 న్యూస్ ఛానల్. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలను అందించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే. స్వతంత్ర సమర యోధుల మాదిరిగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలను అందించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని తెలంగాణ ఉద్యమకారులు గుర్తు చేశారు. ఓల్డ్ బోయిన్పల్లిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కూకట్పల్లి నియోజకవర్గ చైర్మన్ వాసు యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ల ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డిలు హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ కూడా మా ఫీలింగ్ ఉన్నటువంటి కుక్కట్పల్లిలో ఉద్యమకారులు ఉన్నా నేను ఈ కంపల్సరీ రావాలంటే వాస్తవ ఆదేశం నెరవేర్చాను. నిజంగా ఏదైతే ప్రభుత్వం మనం ప్రకటించిందో కొంతమంది పేర్లు ఇవ్వలేదు, ఎంతమంది తను అన్నట్టు చాలా మంది ఇచ్చారు. నాకు అర్థం కాలేదు అసలు ఉద్యమం జైల్లో కూడా చాలా మంది ఇచ్చారు. అవన్నీ చేయకుండా మీతో డిస్కస్ చేసి 100కి 100 రూపాయలు అసెంబ్లీలో మాట్లాడైనా సరే మన కుక్కట్పల్లి కాన్సర్ ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తించే విధంగా విధంగా ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఎన్నో పోరాటం తెచ్చారు, ఎన్నో కష్టాలు పడి తెచ్చారు. నేను ఆ ఉద్యమంలో లేను, వాస్తవం చెప్పాలంటే నేను టీడీపీలో ఉన్నాను. మీ కష్ట ఫలితమే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ఏ దేశానికి పోయినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు గుండెలు తీసుకొచ్చారంటే కళాకారులు, విద్యార్థులు, మీ అటువంటి వాళ్ళు ఎంతోమంది ఆ రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చేపటికనే ఈరోజు మనం ఒక రాష్ట్రం ఏర్పడి భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక గొప్ప పేరు తెచ్చుకునే విధంగా మీ ఉద్యమకారులు తెచ్చారు. కాబట్టి మీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఎప్పుడు మరవద్దు. కానీ నాకు ఇది ఇష్యూ మీరు మన అధికారం ఉన్నప్పుడు ఈ ఎస్పీని పెట్టుకుంటే బాగుండేది. ఎందుకంటే అధికారం కోల్పోయిన పెట్టడం అనేది మేమేం చెప్పాలన్నా పోరాటమే తప్ప ఇలాగా చేసేదేమి ఉండదు. ఖచ్చితంగా కుక్కట్పల్లి కాన్సర్ మీ ఆశీర్వాదంతో 3 సార్లు గెలిపించారు. 100కి 100 రూపాయలు మేము ఉంటాను. 100కి 100 రూపాయలు మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కృషి చేస్తాను. అని అన్నట్టు ఇంతకుముందు 2 సార్లు కూడా కంటోన్మెంట్ దాంట్లో కూడా మాట్లాడడం జరిగింది. మధ్యంలో పనిచేసిన నన్ను గుర్తించట్లేదు, బాధపడ్డాడు. ఫస్ట్ లేదా నా ఒక తమ్ముడి భార్య జెండా పట్టింది, ఉమారాణి సత్యమూర్తి భార్య, ఆమె పట్టింది. తర్వాత వీళ్ళందరూ వచ్చారు. గణేష్ కూడా నేనే తెచ్చిన. అయినా ఒకటి ఏంటంటే కాబట్టి చనిపోయారు, ఎంతో మంది బాధలు పడకుండా ఆస్తులు పడుకున్న సందర్భాలను చూసాం. అయినా మనము ఈ రోజున తెలంగాణ రాష్ట్రం తెచ్చప్పటికనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మంచినీళ్ళే కానీ, ప్రతి ఇంటికి డ్రైనేజ్ సిస్టమే కానీ, పార్కులే కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో డెవలప్మెంట్ ఆ 10 ఏళ్ళలో చూశారు. నిజంగా మీరు రాష్ట్రమే తీసుకురాకపోతే ఇలా తెలంగాణ ఇంకా 50 ఏళ్ళకు భయపడేవారు. మీరు తెచ్చప్పటికనే మీ ఏదైతే భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసమే కానీ, మీ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి విశ్వాసమే కానీ తెలంగాణ రాష్ట్రం రావాలని ఏ రకంగా కోరుకొని తెచ్చుకున్నారో 100కి 100 రూపాయలు మీ అందరికీ సాయం చేసే విధంగా, మీ సపోర్ట్ ఉండే విధంగా నేను ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అమరవీరులందరూ కూడా జవాబులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తరఫున కుక్కట్పల్లి ఉద్యమకారులు ఇక్కడ బోయిన్పల్లిలో ఉద్యమకారుల సన్మానము పెట్టడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏదైతే స్వతంత్ర సమరయోధులకు ఏదైతే బెనిఫిట్లు ఇచ్చారో తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇవ్వాలని 2019లో పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి 33 జిల్లాలు తిరగడం జరిగింది. ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఉద్యమకారులకు 250 గజాలు మరియు అమరవీరులకు 25,000 పెంచిని మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ కమిటీ మరియు జిల్లాల కమిటీ తరఫున తెలియజేయడం ఏంటంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ ఉండాలి, జైలు పోతే జైలు ఏ డేటు అని పెట్టడం జరిగింది. ఏది ఫామ్స్ తీసుకున్న రోజు మేమేమంటున్నామంటే ఆ రోజు ఉద్యమకారులకు కమిటీ వేసి
కమిటీ వేసి ఆ రోజు ఉద్యమకాలం సెలెక్షన్ అంటే పేపర్ కటింగ్ కానీ, ఫోటో కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, ఎస్బీ రిపోర్ట్ కానీ, లోకల్ పోలీస్ స్టేషన్లో రికార్డులు ఉంటాయి. ఆ రికార్డులు ఉన్న అందరికీ కూడా ఉద్యమకారులుగా గుర్తింపు కార్డు ఇవ్వాలి, బస్ పాస్ ఇవ్వాలి, రైల్వే పాస్ ఇవ్వాలి, మిగతా పింఛన్ ఇవ్వాలి, సంక్షేమ దానిలో రిజర్వేషన్ ప్రకటించాలని ఉద్యమం చేయడం జరిగింది. అయితే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రు డిసెంబర్ 3 అంటే దగ్గరకు వస్తుంది, ఏడాది అవుతుంది, ఉద్యమకారులది ఏమీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు. కాబట్టి మేము జిల్లా వారీగా మేమే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రో అది ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుచు ముగిస్తున్నాం.